ఎప్పుడు నీడలో కూర్చుండే వాళ్ళకి, ఏసీలో కూర్చుండే వాళ్ళకే చెప్తున్నాను నేను. మీరు విటమిన్ డి గనక టెస్ట్ చేసుకుంటే మీకు 10, 15 కంటే ఎక్కువ ఉండట్లేదు. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల శరీరంలో 5 రకాల నష్టాలైతే జరుగుతున్నాయి. వీటి గురించి తెలిస్తే మీకు కళ్ళు బైరలు కమ్ముతాయి. ఒకటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ బాడీ ఇన్సులిన్ ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు కాబట్టి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ప్యాంక్రియాస్‌లో ఉండే బీటా సెల్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. దాని కారణంగా మీకు నెర్వ్ డ్యామేజ్ అవ్వటము, హార్ట్ డిసీజెస్ రావటము, కిడ్నీ సమస్యలు రావటం అనేది జరుగుతాయి. సో విటమిన్ డిని మీకు 50-60కి పెంచుకోవటం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 2, యాంగ్జైటీ, డిప్రెషన్ బాగా ఎక్కువైపోతాయి. ప్రపంచంలో మీరు ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మెంటల్ హెల్త్ సెట్ అవ్వాలి అంటే, యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గాలి అంటే విటమిన్ డిని 50-60కి పెంచుకోకుండా ఎంత చేసినా ఉపయోగం లేదు. ఎందుకు అంటే మీ మెంటల్ హెల్త్ ని మేనేజ్ చేసే, మెయింటెనెన్స్ చేసే గాబా, డోపమైన్, సెరటోనిన్, గ్లూటమేట్, ఈ 4 న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క రిలీజ్ అనేది ఈ విటమిన్ డి ఆధీనంలో ఉంటుంది. విటమిన్ డి తగ్గిందనుకోండి, ఈ 4 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంటాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. 3, సెక్సువల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. 2012లో పబ్లిష్ అయిన జనరల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారము విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న మగవాళ్ళందరూ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు అని తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదో వాళ్ళు సెక్సువల్ హెల్త్ లో పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారని కూడా తెలిసింది. ఎందుకు అంటే విటమిన్ డి నైట్రిక్ ఆక్సైడ్ ని బూస్ట్ చేస్తుంది. దాని కారణంగా బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది అంగంలోకి బాగా వెళ్తుంది, ఎరెక్షన్ బాగా వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, విటమిన్ డిని 50-60కి పెంచుకోవటం కారణంగా టెస్టోస్టెరాన్ కూడా ఇది సూపర్ ఛార్జ్ చేస్తుంది అనమాట. 4వది, మీకు కాల్షియం, మెగ్నీషియం లాంటి ట్రేస్ మినరల్స్ మీ బాడీలోకి అబ్జార్ప్షన్ జరగాలి అంటే విటమిన్ డి అనేది ఆప్టిమల్ రేంజ్ లో ఉండాలి. ఒకవేళ మీకు 10, 15, 20 ఉందనుకోండి, ఈ కాల్షియం, మెగ్నీషియం లాంటి ట్రేస్ మినరల్స్ అబ్జార్ప్షన్ జరగక బోన్ పెయిన్స్ రావటం, జాయింట్ పెయిన్స్ రావటం, బ్యాక్ పెయిన్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. 5వది, ఇమ్యూనిటీ హెల్త్ అనేది తగ్గిపోతుంది. దాని కారణంగా సీజనల్ గా వచ్చే డిసీజెస్ కానివ్వండి, కోల్డ్, కాఫ్ ఇలాంటివి, అండ్ సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలి అంటే విటమిన్ డి రేంజ్ అనేది మీకు ఎప్పుడు కూడా 50-60 మెయింటెనెన్స్ అవ్వాలి. దానికోసం మీరు ఎండలో నిలబడండి. లేదు మా వల్ల కాదు అనుకుంటే విటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకోండి. అవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి.